హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఈరోజైతే నేను థ్రెడ్డింగ్ చూపించేస్తాను. చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి థ్రెడ్డింగ్ చూపించండి అనేసి. నేను ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను పైన స్టిక్ చేసుకున్నా. ఇది మీరు కింద కూడా స్టిక్ చేసుకోవచ్చు, అది మీ డిజైన్ని బట్టి అనమాట. నేను ఫుల్ వర్క్ కోసం చేస్తున్నా కాబట్టి నేను పైన స్టిక్ చేసుకున్నా. లేదు అక్కడక్కడ సింపుల్గా డిజైన్ అనుకుంటే మీరు కిందనే స్టిక్ చేసుకోండి, లేదంటే అది కనిపించేస్తుంది అన్నట్టు. చూడండి, నేను నీట్గా చూపిస్తున్నా. నేను వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. ఒకదాని మీద ఒకటి పడకుండా చేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి నేను 25 లైన్స్ థ్రెడ్ తీసుకున్నా అనమాట. ఇది 4 కట్ బ్యాంగిల్ కాబట్టి 25 లైన్స్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, నేను ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా చూపిస్తున్నా. నేను ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసేసినారంటే వచ్చేస్తుంది. ఒకదాని మీద మరి ఒకటి వేసుకుంటే డిజైన్ అంత నీట్గా ఉండదు. మీకు సైజు కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది, అంటే బిర్రు కావడము లేదంటే అట్లా అనమాట. చూడండి, నేను పూర్తిగా కంప్లీట్గా చేసి చూపిస్తాను. నేను చెప్పిన స్టెప్స్తో చేసేసేయండి. అండ్ దారం కూడా చిక్కు పడుతూ ఉంటుంది, అది కూడా బాగా చిక్కు తీసినట్టు మొత్తం చేతులతోనే అట్లా లాగేస్తే అదంతా పోతుంది. నేను ఫస్ట్ థ్రెడ్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఇలానే చిక్కు పడుతూ ఉండేది. అప్పుడు చిక్కు తీసుకొని చేసుకుంటూ ఉండేదాన్ని. అందుకే మరీ చెప్తున్నా, చిక్కు పడిందంటే సరిగ్గా రాదు, నీట్గా ఉండదు అనేసి. థ్రెడ్ది కూడా పొరలు దూరం వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కొంచెం జరుపుకుంటూ చేసుకోవాలి. నీకు వీడియోలో చూపించినట్టయితే చూడండి, నాదే మొత్తం థ్రెడ్ అంతా చిక్కు పడిపోయింది. రౌండ్గా ప్లెయిన్గా రాదు, థ్రెడ్ కూడా లావ్ వచ్చేస్తుంది. అప్పుడు చుట్టినప్పుడు అంత సరిగ్గా ఉండదన్నమాట. చూడండి, మొత్తానికైతే మన థ్రెడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన థ్రెడ్ని అంతా కట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకోవడమే. దీనిపైన మనం డిజైన్ కూడా వేసేద్దాము. దాన్ని అయితే పార్ట్ 2లో చూపించేస్తాను. ఇది మొత్తానికైతే ఇంకొకటి గాజు కూడా తయారు చేసి పెట్టాను, చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, దాన్ని కూడా రిలీజ్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.